హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వేదాన్ని తీసుకొని మాలయాకి వెళ్తున్నాము. వేదాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఈయన మా ఫ్రెండ్ ఎక్కడ పోయినా ఆయన ముందు కూర్చుంటాడు. బండి మా బామ్మడు దోలుతాడు. మేమంతా వెనక కూర్చున్నాము. ఇది మాలయా పోయే దారి, కోవిడ్ సిటీ మాలయా పోయే దారి. ఇప్పుడే మాలయాలో దిగుతున్నాము. మా ఫ్రెండ్, నేను, మా అల్లుడు, ముగ్గురు. వేద కూడా వెనక వస్తుంది. మన వాళ్ళు ఎవరు కూడా బంగారు కొనాలంటే కోవిడ్ సిటీ మాలయాకి వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడే కొంటారు బంగారు మన వాళ్ళు ఎవరు కూడా. ఇదే ఎంట్రన్స్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బంగారు కొనుక్కుంటారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళంతా. ఇక్కడ బంగారు బాగుంటుంది. ఇప్పుడే షాప్లోకి వచ్చాము. బంగారు చూపిస్తున్నారు వాళ్ళు. వేదాకి సరుడు కావాలంట. పాతది ఉంది కానీ అది పాత పడిందని కొత్తది తీసుకునేదానికి సరుడు తీసుకోవాలని చూస్తున్నాము. వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ అందరూ కూడా మంచి బంగారు ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. మేము ఎప్పుడు కూడా ఈ షాప్కి వస్తాము. షాప్ మాలయాలో ఉంటుంది. బంగారు చూస్తున్నాం ఫ్రెండ్స్ అందరం. వేదాకు అది నచ్చిందంట, చూపిస్తుంది ఇది నచ్చిందని. మనకు నచ్చిన తర్వాత వాళ్ళు రేటు, కూలీ అన్నీ వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ ఎంత ఉండేది. ఈ పొద్దు బంగారు రేటు 31 దినారు రూపాయి ఉండదు ఫ్రెండ్స్, 22 క్యారెట్లు. చూడండి ఫ్రెండ్స్ బంగారు షాపులో బంగారు ఎలా ఉందో. ఈ పొద్దు సండే అయిన దానివల్ల క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది షాపులో. మా ఫ్రెండు ఇది తీసుకునేంతటికి ఇంకా ఆ బంగారు చూసి రేటు కట్టేదానికి వాళ్ళతో కొట్లాడుతున్నాడు. వేళ అది పాత బంగారు ఉంటే అది వెనక్కిచ్చేసి కొత్త బంగారు తీసుకునేదానికి వచ్చాం ఫ్రెండ్స్. మన పాత బంగారుని వాళ్ళు ఎన్నిసార్లు పరీక్షిస్తున్నారో చూడండి. మన బంగారుని పరీక్షించి ఆ తర్వాత వాళ్ళు మన బంగారు రేటు కట్టిస్తారు. ఆయన చూడు ఎన్నిసార్లు చూస్తున్నాడు. మన బంగారు మంచిదా కాదా అని చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేశారు ఫ్రెండ్స్. మన బంగారు రేటు కట్టుతున్నారు. మన బంగారుకి రేటు కట్టిన తర్వాత మనకు వచ్చే డబ్బుకి ఆ తర్వాత మనం ఎంత ఇవ్వాలనో మనం బ్యాలెన్స్ లెక్క వాళ్ళకి ఇచ్చేదానికి మా ఫ్రెండ్ కొట్లాడుతున్నాడు. కొట్లాడేదాంట్లో ముందు ఉంటాడు ఫ్రెండ్స్, చూడండి మీరే. అయిపోయింది, తీసుకున్నాము. బిల్ వేసి ఇస్తున్నారు. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. తీసుకున్నాము 24 గ్రాముల బంగారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.